వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలనే తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. హల్లెలూయా. ఆమెకు తీసుకోవాలా? ప్రైజ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. సో మళ్ళీ నేను త్వరగా 22nd verse నుంచి మళ్ళీ ఒకసారి చదువుతా, జాగ్రత్తగా గమనిస్తాం. స్త్రీలరా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువునకు వలె అంటే అర్థం ప్రభువునకు వలె అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఎట్లా లోబడతాం, ఎంత శాతం యేసుక్రీస్తు ప్రభువారికి లోబడతాం అంత శాతమే భర్తకు కూడా లోబడండి అని స్త్రీలకు, భార్యలకు దేవుడు హితవు చెప్పాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగా పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. అందరూ చెప్తాం ఈ మాట. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తన పురుషులకు లోబడవలెను. అంటే అక్కడ ఇన్ఫరెన్స్ ఏంటంటే నాతో పాటు చెప్పండి. ఇప్పుడు సంఘము క్రీస్తునకు ప్రతి విషయంలో లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. అది ఉద్దేశం. సంఘము అన్ని విషయాల్లో క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా పురుషులకు అన్ని విషయాల్లో లోబడాలి అని ఇక్కడ వాక్యంలో దేవుడు రాయించి పెట్టాడు. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను దోషమైనది గాను మహిమగల సంఘము గాను తన ఎదుట నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనేను. అటువలే పురుషుడు కూడా ఏం చేయాలి? తను తాను అప్పగించుకొనవలెను. అంతేనా కదా? సంఘం కొరకు క్రీస్తు తను తాను అప్పగించుకున్నట్లు పురుషులు కూడా తను తాను స్త్రీలకు, భార్యకు ఏం చేయాలి? అప్పగించుకోవాలి. హల్లెలూయా. అటువల్లనే పురుషులు కూడా తమ సొంత శరీరంలో తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. అదే ప్రేమింపబద్దులమై ఉన్నాము. అవసరం లేదా? ప్రేమింపబద్దులమై ఉన్నామా? ప్రేమింపబద్దులమై ఉన్నాము. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు, తన భార్యను ప్రేమించని వాడు తన్ను ప్రేమించుకొనడం లేదు అని. అంతేనా కదా? తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు, తన శరీరం ద్వేషించేవాడు ఎవడును లేడు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. అంతే, పోషించి సంరక్షించుకొనును. పోషించి సంరక్షించే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? పురుషులది, భర్తలది. హల్లెలూయా, హల్లెలూయా. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నలాగున అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. క్రీస్తుని చూడండి, అందరికీ తెలిసి ఈ 3 సార్లు ఈ మాట చెప్తాం. ఈ హేతువు చేత, గట్టిగా, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. వారిద్దరు ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది.
దిస్ ఈస్ ఎ గ్రేట్ మిస్టరీ, బట్ ఐ స్పీక్ కన్సర్నింగ్ క్రైస్ట్ అండ్ ద చర్చ్. నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. అర్థమైందా? సో మ్యారేజ్ అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. భూమి మీద వివాహానికి సంబంధించి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? భూమి మీద వివాహానికి సంబంధించి ఫాలో అవ్వదగిన ఎగ్జాంపుల్గా తీసుకొని వ్యవహరించదగిన బెస్ట్ కపుల్ ఎవరు భూమి మీద? ఎవరు చెప్పాలి? క్రీస్తు సంఘము. ది బెస్ట్ కపుల్ దట్ ఎనీ కపుల్ ఆన్ అర్త్ కెన్ ఫాలో ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు సంఘం. ఎగ్జంప్లరీ పర్ఫెక్ట్ కపుల్ ఎవరన్నా ఉన్నారు భూమి మీద అని అంటే ఉన్నారు, క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం. ఇప్పుడు చూడండి, నేను నా అనుభవాన్ని బట్టి మాట్లాడచ్చు. కొంతమంది వివాహ జీవితంలో కొన్ని సుదీర్ఘ ప్రయాణం చేసి వాళ్ళు ఉండే ఎక్స్పీరియన్సెస్ని బట్టి మాట్లాడవచ్చు. మీరు ఈ ఎగ్జాంపుల్స్ ఫాలో అవ్వండి, మీరు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి, మీరు ఇవి చేయండి, ఇవి చేయదు అని రకరకాలుగా చెప్పచ్చు. కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు సంఘానికి దేవుడు ఏ రకంగా అయితే చెప్పాడో, భార్య భర్త భార్య అనే దాన్ని ఇంక మనం ఏం డౌట్ పడకుండా, ఏమాత్రం సందేహించకుండా పూర్తిగా మేము ఫాలో అయిపోవచ్చు అనే కపుల్ ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు సంఘం. దేర్ ఈజ్ నో అదర్ కపుల్ యాజ్ పర్ఫెక్ట్ యాజ్ జీసస్ అండ్ చర్చ్. దేర్ ఈజ్ నో అదర్ కపుల్ యాజ్ పర్ఫెక్ట్ యాజ్ క్రైస్ట్ అండ్ చర్చ్. క్రీస్తు సంఘము పోలినట్టుగా అంత ఈ దరిదాపుల్లో కూడా మరి ఏ దాంపత్యం కూడా భూమి మీద లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపద్ఘాతాలు చేయొచ్చు, ప్రసంగాలు చేయొచ్చు, లేకపోతే సెమినార్లు ఇవ్వచ్చు, లేకపోతే కౌన్సిలింగ్లు చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ మనము సూచించదగిన బెస్ట్ మ్యారేజ్ టిప్ ఏంటంటే ఫాలో జీసస్ క్రైస్ట్ అండ్ చర్చ్. హల్లెలూయా. పురుషులకి ఏం చెప్పాలి? అన్ని విషయాలను యేసు ప్రభువును కాపీ కొట్టబ్బా అని చెప్పాలి. అంతేనా కదా? సేమ్ ఆయన ఏం చేస్తాడో అది చేసి సరిపోదని చెప్పచ్చు. స్త్రీలకు ఏం చెప్పచ్చు? సంఘం క్రీస్తు పట్ల ఎట్లా వ్యవహరిస్తుందో నువ్వు సేమ్ అట్లా నీ భర్త పట్ల వ్యవహరించని చెప్తే సరిపోదు, అంతే. అదే ఉందా కదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వివాహంలో వచ్చే ఏ డౌట్ అయినా సరే, వివాహంలో వచ్చే ఏ క్వశ్చన్ అయినా సరే, మ్యారేజ్ అనే టాపిక్ రిలేటెడ్గా ఉండే ఏ ప్రశ్న అయినా, ఏ డౌట్ అయినా కూడాను ఎక్కడ తీరిపోతాయి అంటే, ఎక్కడ క్లారిటీ వస్తుంది అంటే యేసు ప్రభు సంఘం మధ్య ఉండే రిలేషన్ని ఫాలో అయితే వస్తుంది. ఎనీ డౌట్స్, ఎనీ అబ్జెక్షన్స్? మ్యారేజ్ పాస్టర్ గారు, నా భార్య పట్ల నేను వ్యవహరించే విషయంలో నాకు ఒక డౌట్ ఉంది అని ఎవరన్నా విచిత్రమైన విపరీతమైన డౌట్ వేశారు అనుకోండి, అది పెద్దగా అబ్బో ఇది తేడా ప్రశ్న, ఇది చాలా కష్టమైన ప్రశ్న అన్నట్లుగా భావించాల్సిన అవసరం లేదు. ఇదే విషయంలో నాకొచ్చిన ఈ సమస్యలో, నేను ఫేస్ చేస్తున్న ఈ పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు సంఘంతో ఎట్లా వ్యవహరిస్తాడు సేమ్ అంతే నేను ఫాలో అయిపోతే సరిపోతుంది, అంతేనా కదా? ఏ ప్రశ్న అయినా, పురుషులకు వచ్చే ఏ ప్రశ్న అయినా, ఏ డౌట్ అయినా, ఏ క్లాజ్ అయినా కూడా, ఏ పాజ్ అయినా కూడా, ఇదే సిచ్యువేషన్లో యేసు ప్రభు సంఘం పట్ల ఎట్లా వ్యవహరిస్తాడు, అదే వ్యవహారం నేను నా భార్య పట్ల వ్యవహరిస్తే సరిపోతుంది, అంతేనా కదా? ఎగ్జాక్ట్లీ. చూడండి, వైఫ్స్కి స్త్రీలకి రకరకాల డౌట్లు. ఇటువంటి నా పరిస్థితిలో నా భర్త ఉన్నాడు, నేను ఎట్లా వ్యవహరించాలి, నా భర్త ఈ చెప్పను నేనేం చేయాలి, నేను ఎట్లా వ్యవహరించాలి అని డౌట్స్ ఉంటే, ఈ సిచ్యువేషన్స్లో చర్చ్ అనేది, సంఘం అనేది క్రీస్తు పట్ల ఎట్లా వ్యవహరిస్తుంది, ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనే దృక్పథం కలిగి ఉంటే ఆ ప్రశ్నకి సమాధానం వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చేయాలి అని ఎవరన్నా భార్యలు వెళ్తే, సంఘం క్రీస్తుతో పట్ల ఏ రకంగా వ్యవహరిస్తుందో అట్లనే వ్యవహరించమ్మా అని చెప్తాం. క్రీస్తు సంఘం పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నాడో అట్లే నువ్వు వ్యవహరించని చెప్తే సరిపోతుంది, అంతేనా కదా? ఎనీ క్వశ్చన్ అర్థమైందా? రచ్చబండకు పోవాల్సిన అవసరం లేదు, బతుకు జెండా బండి ప్రోగ్రామ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, కోర్టులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మ్యారేజ్ కౌన్సిలింగ్ చేసే వాళ్ళ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు ప్రభువారిని సంఘాన్ని తీసుకుంటే సరిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంత సరిపోతుంది, ఇంకేనా కావాలా? సరిపోతుంది. ది బెస్ట్ కపుల్, ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మ్యారేజ్ ఎవరు అంటే క్రైస్ట్ అండ్ చర్చ్. క్రైస్ట్ అండ్ చర్చ్.
క్రైస్టియన్ చర్చ్. చూడండి, రెండు ప్రశ్నలు వేస్తాను. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో పురుషుడు అన్ని విషయాల్లో క్రీస్తునే అనుకరిస్తూ భార్య పట్ల వ్యవహరిస్తే ఎట్లుంటుంది? క్వశ్చన్ మార్క్. అర్థమైందా? రెండో ప్రశ్న, ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో, అన్ని విషయాల్లో భార్య సంఘంతో పోల్చుకుంటూ సంఘం క్రీస్తు పట్ల ఎట్లా వ్యవహరించాలో నేను కూడా నా భర్తతో అట్లనే వ్యవహరించాలి అని స్త్రీ, భార్య ప్రవర్తిస్తే ఎట్లుంటుంది? సంసారం హెవెన్ అవుతుంది. ఏమవుతుంది? కాపురం స్వర్గం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని పరిస్థితుల్లో, ఇదే పరిస్థితిలో, ఇదే టైంలో నేను యేసు ప్రభు ఎట్లా వ్యవహరిస్తాడు అని ప్రతి సందర్భంలో, ప్రతి మాటకి, ప్రతి సిచ్యువేషన్కి, ప్రతి పరిస్థితికి అట్లే కానీ పురుషులు రెస్పాండ్ అయితే భార్య పట్ల, ఇట్ విల్ బి హెవెన్ ఆన్ అర్త్. అర్థమైందా? ఈ సిచ్యువేషన్లో చర్చ్ అనేది యేసు ప్రభు విషయంలో ఎట్లా వ్యవహరించాలి అనే దాన్నే ఫాలో అవుతూ స్త్రీలు కానీ ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రతి టైంలో, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సందర్భంలో ఫాలో అవ్వగలిగితే ఎట్లుంటుంది? హోమ్ హెవెన్ అవుతుంది. ఏమవుతుంది? హోమ్ కాస్త హెవెన్ అవుతుంది. ఇది లేని ఎడల హోమ్ నరకం అవుతుంది. అర్థమైందా? రోత అవుతుంది, తల నొప్పి అవుతుంది. హల్లెలూయా. ఆర్ వి లెర్నింగ్ సంథింగ్? పర్ఫెక్ట్ కపుల్ని పిలవడాలి భూమి మీద ఎవడు లేడంతే. మేము పర్ఫెక్టు, మా భార్య భర్తలు మేమిద్దరం సూపరు అని చెప్పుకోదగిన వాళ్ళు ఎవరూ లేరు. అట్లా చెప్పుకోదగిన వ్యక్తి ఒకరు, ఆయన యేసయ్య. తల్లిదండ్రులు చెప్తే అది చల్లదు. నా కూతురు మంచి భార్య అని తల్లిదండ్రులు చెప్తే కుదరదు, చల్లదు. మా ఆయన చాలా మంచి వ్యక్తి అని భార్య చెప్తేనే చెల్లుబాటు అవుతుంది. నా భార్య చాలా మంచిది అనే భర్త చెప్తేనే చెల్లుబాటు అవుతుంది. ఆల్ యాక్సెప్ట్. అందరు అగ్రీ అవుతారా? హల్లెలూయా, హల్లెలూయా. మనం నేర్చుకోవాలనే దాసలో ఉండాలి. కానీ యేసు ప్రభు మ్యారేజ్ గురించి మనకి చాలా విషయాలు బోధిస్తాడు, చాలా తెలియజేస్తాడు, నేర్పిస్తాడు. హల్లెలూయా. ఏ వివాహం కూడా, ట్రబుల్స్లో ఉండే ఏ వివాహం కూడా బలపరచబడాలన్నా, అతికించబడాలన్నా, సరిచేయబడాలన్నా, ఇంకా చినుగుదానికి ఇంకా లాస్ట్ పొర ఊడిపోబోతుంది అనే స్థితిలో ఉండే ముడుముట్లు అంటారు కదా, లాస్ట్ ముడి కూడా ఊడిపోబోతుంది అనే స్థితిలో ఉండే వివాహాలు కూడా ఆ నిక్ ఆఫ్ ద మూమెంట్లో, ఆ క్రైసిస్లో, ఆ పరిస్థితిలో ఇమ్మీడియట్గా ఆ టైంలో ఇంక మేము దేన్ని ఫాలో అవ్వదలుచుకోలేదు, ఏ కౌన్సిలింగ్ని, ఏ మనుషుల మాట మేము వెందలుచుకోవట్లేదు. ఈ పరిస్థితిలో మేము ఇమ్మీడియట్గా యేసు ప్రభుని సంఘాన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాము, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ని ఫాలో అవుతాం అనుకుంటున్నాము అని నిర్ణయం తీసుకోగలిగితే కుటుంబాలు ఏమవుతాయనంటే కాపాడబడతాయి, బలపరచబడతాయి, భద్రపరచబడతాయి, వృద్ధి చెందుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారిని సంఘానికి కాకుండా ఇంకొక ఎవరినో ఫాలో అవ్వచ్చు కదా, వేరే దేవుళ్ళని ఎవరినైనా ఫాలో అవ్వచ్చు కదా అని అంటే కేర్ఫుల్. వాళ్ళకి ఒక్కొక్కరికి ఇద్దరు, ముగ్గురు, 6, 7, 100 అటు ఉంటారు. కేర్ఫుల్. We cannot accept such kind of behavior in families. How can we accept such behavior from God?
అర్థమైందా? క్రీస్తుకి ఒకటే సంగమం, పురుషునికి ఒకటే భార్య. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎవరి గురించి అన్న పొగుడు అని అంటే సంఘం గురించే పొగడతాడు. అర్థమైందా? భార్యల దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి నేర్చుకో, ఆ అమ్మాయిని చూసి నేర్చుకో, ఆంటీని చూసి నేర్చుకో అనకూడదండి. సంఘాన్ని చూసే నేర్చుకో అని చెప్పాలి. హల్లెలూయా. చూడండి, నేను నా భార్యతోటి దేబో రకం చూసి నేర్చుకో, దేబో రకం చూసి నేర్చుకో, దేబో రకం చూసి నేర్చుకో అంటున్నాను అనుకోండి, క్రమేపీ ఏమవుతుందంటే నా భార్యకి దేబో రకం మీద నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. అర్థమైందా? నా భార్య నిశ్చలను చూసి నేర్చుకో, నిశ్చలను చూసి నేర్చుకో, నిశ్చలను చూసి నేర్చుకో అంటుంది అనుకో, క్రమేపీ నా మీద ఈ నాకు పుండైనాడే అనిపిస్తుంది. అవునా కదా? ఈ ఫీలింగ్స్ అన్నీ మనుషుల మీదకి పోకుండా ఉండాలంటే, గుడ్ ఫీలింగ్ కలగాలంటే యేసు ప్రభుని చూసి నేర్చుకో, యేసు ప్రభుని చూసి నేర్చుకో, యేసు ప్రభుని చూసి నేర్చుకో అనాలి. హల్లెలూయా. యేసు ప్రభు సంఘాన్ని బట్టి, సంఘం యేసు ప్రభుని బట్టి ఎట్లా ఫీల్ అవుతుందో, సంఘం యేసు ప్రభుని అట్లా ఫీల్ అయితే సరిపోతుంది. హల్లెలూయా. నేనేమంటానంటే, భర్త భార్యని పాయింట్అవుట్ చేసే విషయంలో కానీ, భార్య భర్తను పాయింట్అవుట్ చేసే విషయంలో కానీ, ఎవరిని పాయింట్అవుట్ చేసే విషయంలో కానీ, ఒకేళ్ళు మాత్రమే ఎట్లా చూపిస్తుంది, 3 ఏళ్ళు మాత్రం ఇట్లా చూపిస్తుంది, 5 ఏళ్ళు మాత్రం పైకి చూపిస్తుంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు లోబడాలి అని చెప్పే బదులు నేను ప్రేమించాలి అనుకుంటే సరిపోతుంది, గొడవలు ఆగుతాయి. నువ్వు ప్రేమించాలి అని చెప్పేది బదులు నేను లోబడాలి అని చెప్పి ఫాలో అయిపోతే అర్థమవుతుంది, సరిపోతుంది. హల్లెలూయా. ఇది మర్మం, గొప్ప మర్మం అన్నాడా? నార్మల్ మర్మం, మిడిల్ క్లాస్ మర్మం, లో క్లాస్ మర్మం, ఎట్లా ఏమైనా అన్నాడా? గొప్ప మర్మం అన్నాడు. దిస్ మిస్టరీ ఈజ్ గ్రేట్ అన్నాడు. ఏది ఆ మిస్టరీ? ఏంది ఆ మిస్టరీ? ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును. మోడర్న్ స్త్రీలు, మోడర్న్ స్త్రీలు ఈ మాట అనేదానికి ఆస్కారం ఉంది. పురుషుడు తల్లిని తండ్రిని విడిచిపెట్టాలని, కానీ స్త్రీ తల్లిని తండ్రిని విడిచిపెట్టాలని బైబిల్లో ఏడంది కదా. మోడర్న్ స్త్రీలు అంటారన్నట్లు. ఏమని? మేము తెలియగలం అనుకునే వాళ్ళు ఉంటారు, చూసారా? అర్థమైందా? ద సబ్జెక్ట్ ఈజ్ అబౌట్ గాడ్, క్రైస్ట్ అండ్ చర్చ్. హల్లెలూయా. మామూలుగా స్త్రీలు పుట్టింట్లో నుంచి పురుషుని దగ్గరికి వచ్చేస్తారు. పురుషుడు ఏ రకంగా వ్యవహరించాలని, తండ్రిని తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును. అదే హత్తుకొనును. హత్తుకొనును అంటే హత్తుకొనునంటే మనం ఇట్లా వస్తాం ఒకసారి. హత్తుకొనునంటే హత్తుకోవడం అంటే ఏంది? దీన్ని హత్తుకోవడం అంటారా? దీన్ని హత్తుకోవడం అంటారా? చెప్పాలి. లాస్ట్ దీన్ని ఏమంటారు? హత్తుకోవడం అంటారు. ఇంగ్లీష్లో ఏముందనంటే లీవ్ ఫాదర్ అండ్ మదర్ అండ్ క్లీవ్ టు వైఫ్ అని ఉంది. A man will leave his father and mother and cleave to his wife. దేవుడు చూడండి, ప్రాసలు చెప్పాలంటే దేవుడు చెప్పాలా? క్లీవ్ ఏంటిది? లీవ్ అండ్ క్లీవ్. వాళ్ళిద్దరు ఎట్లుంటారంట? హత్తుకును. వారిద్దరు ఏక శరీరం అవుతారంట. ఏమవుతారు? చూడండి, పురుషుడు, స్త్రీ, భర్త, భార్య. ఇప్పుడు చూడండి, ఏక శరీరం అవుతారు అని అంటే, ఇప్పుడు చూడండి నేను కొన్ని చేసి చూపిస్తాను. అవునా కదా మీరే చెప్పాలి. ఇప్పుడు ఏక శరీరం అయినారా అవ్వలేదా? ఏక శరీరం ఏక శరీరం అయినారా అవ్వలేదా? అయినారా? ఏక శరీరం అయితే మళ్ళీ సపరేట్ ఎట్లయితారు? ఏక శరీరం అయినారా? ఇంకొంచెం చేద్దాం. ఏక శరీరం అయినారా? ఏక శరీరం అయిపో ఉంటే మళ్ళీ శరీరాలు సపరేట్ చేసేదానికి ఆస్కారం ఉందా? చాలా మంది పెళ్లి చేసుకొని మేమిద్దరం ఏక శరీరం అయినాం అనుకుంటారు. ఇట్లుంటారు.
అర్థమైందా? ఇట్లున్నారు అనేది ఎప్పుడు బయటపడుతుందనంటే తగులు పడినప్పుడు, నువ్వు అంటే నువ్వు, నేనంటే నేను, మనం అంటే మనం కదంటారు చూసారా, అప్పుడు ఈ స్థితిలోకి వస్తారు. దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? ఏక శరీరం అయితే ఏం చెప్తున్నాడు చూడండి. పురుషుడికి ఒక ఫామ్ ఉంది, స్త్రీకి ఒక ఫామ్ ఉంది. ఏక శరీరం అవుతారంటే ఎవరితో పోల్చి చెప్తున్నాడు? వారిద్దరు ఏక శరీరం అవుతారు, ఈ మర్మం గొప్పది, అయితే క్రీస్తు గురించి సంఘం గురించి చెప్తా అన్నాడు. అవునా కాదా? ఇప్పుడు చూడండి, ఏక శరీరం అవడం అని అంటే దిస్ ఈజ్ ఎ మ్యాన్, పురుషుని శరీరం, భార్య శరీరం, స్త్రీ శరీరం. అర్థమైందా? ఏక శరీరం అవడం అని అంటే ఇట్లా దగ్గరికి రావడం మాత్రమే కాదు. దేవుడు ఆ విషయం చెప్పట్లేదు. అర్థమైందా? ఏక శరీరం అవడం అని అంటే, ఏక శరీరం అవడం అని అంటే ఈ రోజుల్లో అవిభక్త కమలను కూడా వేరు చేసే ఆపరేషన్లు జరుగుతున్నాయి. అవునా? మొత్తం అంతా కలిసిపోయి బాడీగా అయినారు. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు దీంట్లో నుంచి భార్య గోధుమ పిండిని, భర్త గోధుమ పిండిని వేరు చేయండి. దీంట్లో నుంచి భార్య గోధుమ పిండిని, భర్త గోధుమ పిండిని వేరు చేయగలమా? చేయలేము. దేవుని దృష్టిలో ఏమంటే ఇది దేవుడు చేసే ప్రోగ్రాం కాబట్టి దేవుడు ఏక శరీరంగా జతపరిచిన వాళ్ళని ఎవరు వేరు చేయకూడదంట? మనుషులు వేరు చేయకూడదు. అర్థమైందా? ఈస్ డైవర్స్ ద విల్ ఆఫ్ గాడ్. చెప్పాలి, చెప్పాలి. ఈస్ డైవర్స్ ద విల్ ఆఫ్ గాడ్. ఈస్ బ్రేకప్ ద విల్ ఆఫ్ గాడ్. ఆలోచన చెప్పాలి. ఈస్ బ్రేకప్ ద విల్ ఆఫ్ గాడ్. బ్రేకప్ భార్య భర్తల మధ్య ఉండదు, ప్రేమికుల మధ్య ఉంటుంది. అది మంచి సంబంధం కాకపోతే బ్రేకప్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. పెళ్లి జరిగిన తర్వాత డైవర్స్ అనేది దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. యు ఆర్ జాయిండ్ యాజ్ వన్ బాడీ. ఒక్క శరీరంగా జతపరచబడిన తర్వాతకి వేరు చేయకూడదు అని ఎవరంటున్నారు? 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 ఏమంటున్నాడు? వేరు చెయ్యకూడదు. అర్థమైందా? ఎందుకు వాళ్ళిద్దరికి ఒకరికొకరికి ఇష్టం లేదు కదా, డైవర్స్ చేసుకుని సరిపోతుంది కదా అని సింపుల్గా మాట్లాడేసే సమాజంలో మనం ఉన్నాం. కొన్ని నెలల్లో కాపురం చేసి 2 నెలల్లో, నెల రోజుల్లో, 3 రోజుల్లో, 10 రోజుల్లో, 3 నెలల్లో, 6 నెలల్లో, 10 నెలల్లో కాపురం చేసిన తర్వాతకి నాకు ఇష్టం లేదని అమ్మాయి అంటే, నాకు ఇష్టం లేదు అబ్బాయి అని అంటే, ఎందుకు పరస్పరం ఇష్టం లేదు కదా, వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్పేసి వాళ్ళని డైవర్స్ వైపుగా నడిపించడం అనేది దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన కానే కాదు. కానే కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎనీ మ్యారేజ్ యేసుక్రీస్తు ప్రభువాన్ని, సంఘాన్ని అనుకరించగలిగితే ఎనీ మ్యారేజ్ విల్ బి సేవ్డ్. తెగతెంపులు జరగకుండా, పటాకులు కాకుండా, డైవర్సులు జరగకుండా అతికించబడి, సరిచేయబడి వృద్ధి చెందుతాయి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే కిషోరను, దేవోరక్కను మోడల్గా తీసుకొని, వాళ్ళ దాంపత్యాన్ని మోడల్గా తీసుకొని, ఎగ్జాంపుల్గా తీసుకొని నేను నా జీవితంలో నేను నా భార్య కూడా ముందుకు వెళ్దాం అనుకున్నాం అనుకోండి. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది? దేర్ మ్యారేజ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్, కానీ పర్ఫెక్షన్ వైపుగా వాళ్ళు వెళ్తున్నారు. అవునా కదా? దేన్ని బేస్ చేసుకుంటే ఎట్లా వెళ్తారు? క్రీస్తు సంఘాన్ని బేస్ చేసుకుంటే ఆ వైపుగా వెళ్తారు. ఇప్పుడు వీళ్ళని ఫాలో అయ్యాం అనుకోండి, వాళ్ళల్లో ఉండే తప్పులు కూడా ఫాలో అయ్యేదానికి ఆస్కారం ఉందా లేదా? ఉందా లేదా? వాళ్ళు చేసే తప్పులు కూడా ఫాలో అయ్యేదానికి ఆస్కారం ఉంది. మనుషుల దాంపత్యాల్ని మనం ఎగ్జాంపులరీగా తీసుకుంటే, గాడ్లీ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు క్రీస్తులో మారే కొద్దీ, యేసుక్రీస్తు ప్రభువారిని, సంఘాన్ని పోల్చుకుంటూ వాళ్ళ దాంపత్యం స్ట్రాంగ్ అయ్యే కొద్దీ వాళ్ళ జీవితంలో జరిగే మంచిని బట్టి మనం ఆ మంచిని ఫాలో అవ్వడం కరెక్టే. కానీ లిటరల్గా కాపీ కొట్టడం అనేది, వేరే దాంపత్యాన్ని లిటరల్గా కాపీ కొట్టడం అనేది కరెక్ట్ కాదు. అర్థమైందా? సేమ్ నేను మా అమ్మ నాన్నలాగే మా కాపురం ఉండాలని కోరుకోకూడదు.
సేమ్ మా అత్తామామల్లాగే మా కాపురం ఉండాలని నేను కోరుకోకూడదు. సేమ్ ఇంకొకెవరో దాంపత్యం ఉండాలని మేము కోరుకోకూడదు. చంద్రబాబు నాయుడు సార్ వాళ్ళ వైఫ్ పేరు ఏం పేరు? భువనేశ్వరి కదా. నేను ఎగ్జాంపుల్గా చంద్రబాబు నాయుడు సార్ని భువనేశ్వరి మేడం తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ లాగా మేము కూడా అవుదాం అనుకుంటున్నాము. నో. జగన్ సార్ను అక్క పేరు ఏం పేరు? భారతీయ మేడంను వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైలే కాపీ కొడదాం అనుకుంటున్నాను. కుదరదు. క్రీస్తుని సంఘాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని కాపీ కొడదాం అనుకున్నాం. వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. హల్లెలూయా. ఇప్పుడు ఒకరొకరికి వస్తారా? విశ్వప్రకాష్ సారు, ఎలిజబెత్ ఆంటీ, నా సుబ్బన్న సారు, తబితక్క, తర్వాతకి అనిల్ అన్న, కేరమ్మక్క, కిషోర్ అన్న, దేబోరక్క, ప్రసన్న అన్న, సంజితకు వస్తారా? ఫాస్ట్గా వస్తారా? యు సీ, వీళ్ళిద్దరు కూడాను వివాహంలో కొన్ని సంవత్సరాలుగా జతపరచబడినవారు. ఇక్కడికి వస్తారా? విశ్వప్రకాష్ సారు, ఎలిజబెత్ ఆంటీ, దే ఆర్ ఇన్ ఏ గాడ్లీ రిలేషన్షిప్ కాల్డ్ మ్యారేజ్. వివాహం అనే రిలేషన్షిప్లో వీళ్ళు ఉన్నారు. సారులు వస్తారా? వీళ్ళిద్దరికి ఉంటారు వాళ్ళ పక్కన, లేకపోతే ఇక్కడ నిలబెట్టుకోండి. తొందరగా ప్రసన్న అన్న, సంజితకు వస్తారు, ఈశ్వర్ అన్న దగ్గరకు వస్తారు, ఇక్కడ నిలుచుకుంటారు. ఫాస్ట్గా శరత్ అన్న అక్క వస్తారు. ఇప్పుడు అక్కడి నుంచి నేను, శీలాను, నిశ్చల రోజులను వస్తాం. ఇక్కడ నిలుచుకుంటారు. చూడండి, ఇప్పుడు ఈ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఇప్పుడు చూడండి, ప్రైజ్ ది లార్డ్. పరిస్థితి అర్థం చేసుకుంటాం. వీళ్ళు అందరికంటే ఏజ్ వైజ్గా నిలబడతారా? అంటే సీనియారిటీ వైజ్గా సీనియారిటీ కదా, సీనియారిటీ వైజ్ నిలబడతారా? కిషోర్ అన్న, దేబోరక్క, ఇంకెవరు? మీరు సీనియర్స్ వైజ్ నిలబడతారా? మీరు కూడా అక్కడ వెళ్తారు. ఇప్పుడు నేను, శీలాను, నిశ్చల రోజులను వస్తాం. ఇప్పుడు చూడండి, మాకు మ్యారేజ్ అయ్యింది, వాళ్ళకి కొత్తగా మ్యారేజ్ అయింది, మాకు మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఈ సిస్టమ్ అంతట్లో కూడాను వాళ్ళు చాలా సీనియర్స్. ఇప్పుడు మేము అందరినీ సమాజంలో గమనిస్తున్నాం. చర్చిలో అనుకోండి, సొసైటీలో చెప్పండి, లేకపోతే బంధువులు అనుకోండి. మీరు మాకు బంధువులు అయి ఉండొచ్చు, మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, మా తోడబుట్టిన అయి ఉండొచ్చు, మా అక్క బావ అనుకుందాం, మా అక్క బావ, లేకపోతే మా చెల్లెలు అన్న అనుకుంటాం. అట్లా అనుకుంటాం అక్క బావ, పెద్దక్క పెద్దబావ ఇట్లా అనుకుంటాం. ఫ్యామిలీలో బంధువుల మధ్యలో కానీ, సిబ్లింగ్స్ మధ్య, తోడబుట్టిన వాళ్ళని బట్టి కానీ, ఇమీడియట్ బంధువుల్లో కానీ, లేకపోతే చర్చిలో కానీ, సమాజంలో కానీ మేము మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాం. ఉన్నప్పుడు ఇప్పుడు మీరంతా కూడా చర్చ్ గోయింగ్ పీపుల్ అన్నట్లు, చర్చికి వెళ్ళే వాళ్ళు మీరు చర్చికి వెళ్తూ దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నారు. స్లోగానో ఫాస్ట్గానో దేవుళ్ళు ఎదుగుతున్నారు. మేము ఫ్రెష్గా మ్యారేజ్ అవుతుంది, దేవుని దగ్గరికి వస్తున్నాము. మేము కొన్ని ఇయర్స్గా పరిచయాన్ని బట్టి మిమ్మల్ని గమనిస్తూ వస్తున్నాం. ఏం చేస్తూ వస్తున్నాం? మిమ్మల్ని గమనిస్తూ వస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విషయాల్లో నాకు సుబ్బన్న సార్కి అటాచ్మెంట్ ఎక్కువ అనుకోండి. అందరు పరిచయమే, నాకు సుబ్బన్న సార్కి అటాచ్మెంట్ ఎక్కువ. మేము ఎక్కువ క్లోజ్గా ఉంటాం, ఎన్ని విషయాలు షేర్ చేసుకుంటాం, అన్ని విషయాలు మాట్లాడతాం, మేము అన్ని విషయాలు మాట్లాడుకుంటాం అన్నట్లు. మ్యారేజ్కి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి, డబ్బులకి సంబంధించి అన్ని విషయాలు మేము అంత క్లోజ్ అనుకోండి. మిగతా అంత క్లోజ్ కాదనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, నాకు కొత్తగా మ్యారేజ్ అవుతుంటే, మ్యారేజ్ అయ్యే టైంలో మాకుండా ఇంటిమసీని బట్టి సుబ్బన్న సార్ నాకేం చేస్తాడంటే సలహాలు ఇస్తాడు. నువ్వు ఇట్లా ఉండు, అట్లా ఉండొద్దు, అట్లా చెయ్యి అని. వాటిలో కొన్ని గుడ్ ఉంటాయి, కొన్ని బ్యాడ్ ఉంటాయి అనుకోండి. అర్థమైందా? నువ్వు కొంచెం భార్యని కంట్రోల్లో పెట్టుకో, ఇట్లా వచ్చేదానికి ఆస్కారం ఉంది. సకర కొన్ని మంచి చెప్పాడు, కొన్ని బ్యాడ్ చెప్పాడు అనుకోండి. తబితక్క, శీలాకి బాగా క్లోజ్ అనుకోండి. మిగతా వాళ్ళు కూడా పరిచయమే, కొంచెం క్లోజ్ అనుకోండి. ఇప్పుడు వీళ్ళేం చేస్తారు? అన్నీ షేర్ చేసుకునే దానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు అట్లానే ఇప్పుడు సార్ వాళ్ళు మా పేరెంట్స్ అనుకోండి, విశ్వప్రకాష్ సార్, ఎలిజబెత్ ఆంటీ వాళ్ళు మా పేరెంట్స్ అనుకోండి. నేనేం చేస్తాను? నేను వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి నేను కూడా నా ఫ్యామిలీని నడపాలని అనుకుంటున్నాను అనుకోండి. వీళ్ళ పేరెంట్స్ అనుకోండి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి నేను కూడా మా ఫాదర్ మదర్ లాగా నేను కూడా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటాం అనుకోండి. ఈ హోల్ ప్రాసెస్ జరుగుతుండగా వేరే ఫ్యామిలీస్ని కాపీ కొట్టాలి అనే స్థితిలో సమాజం ఉందా లేదా? నేను కూడా మా అమ్మలాగే ప్రవర్తించానంటే నా భర్తను కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనే ఇంప్రెషన్ భార్యలకు ఉండదా? కొంతమందికి. నేను కూడా మా డాడీ లాగా వ్యవహరిస్తే జీవితకాలం నా భార్య నా కంట్రోల్లో ఉంటుంది అనే ఇన్ఫ్లుయెన్స్ బిడ్డలకు వచ్చేదానికి ఆస్కారం ఉందా? లేదా? ఉంది. అర్థమైందా? నేను కూడా ప్రజలలాగా బిహేవ్ చేస్తే
వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుందో మా ఫ్యామిలీ కూడా అట్లా అవుతుంది. లేకపోతే సజితకులాగే నేను కూడా బిహేవ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటుందో నేను కూడా అట్లే బిహేవ్ చేయొచ్చు అని అనుకోదానికి ఆస్కారం ఉందా లేదా? ఈ సందర్భాల్లో ఈ పరిస్థితి సొసైటీ ఉన్నప్పుడు మనం ఎట్లా వ్యవహరించాలంటే, ఇప్పుడు మీరంతా గాడ్లీ పీపుల్, అర్థమైందా? కొంచెమో ఎక్కువ దేవుడి గురించి మీకు తెలుసు. మనము సొసైటీలో ఎట్లా ఉండాలంటే, మ్యారేజ్ విషయం పట్టి ఎట్లా ప్రవర్తించాలంటే, ఇప్పుడు మేమిద్దరము మీ దగ్గరికి వస్తున్నాం, మేము విశ్వప్రకాష్ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మీరిద్దరు శరత్ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అర్థమైందా? టు కాపీ దమ్ వాళ్ళ మ్యారేజ్ని కాపీ చేసేదానికి, వాళ్ళ మ్యారేజ్ నేర్చుకోవడానికి. మనం సొసైటీలో ఎట్లా ఉండాలంటే, మేమిద్దరం కాపీ చేసేదానికి, వివాహ విషయంలో కాపీ చేసుకునేదానికి, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఫాలో అయ్యేదానికి మేము వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. నేను విశ్వప్రకాష్ సార్ దగ్గరికి, ఎలిజబెత్ ఆంటీ దగ్గరికి వెళ్తున్నాం. ఇది అనుకోకుండానో అనుకోకుండానో మాకు వాళ్ళు క్లోజ్ కాబట్టి వెళ్తున్నాం అనుకోండి. మేము వెళ్తున్నప్పుడు విశ్వప్రకాష్ సారు, ఎలిజబెత్ ఆంటీ ఎట్లా ఉండాలంటే, పైకి చూస్తారు ఒకసారి. మేము ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు వాళ్ళు పైకే చూస్తారు. ఇప్పుడు వాళ్ళు పైకి చూస్తారు అంటే క్రీస్తుని సంఘాన్ని చూస్తున్నారు. ఎవరిని చూస్తున్నారు? క్రీస్తుని సంఘాన్ని చూస్తున్నారు. మేము ఎవరు చూస్తున్నాము? వాళ్ళని చూస్తున్నాం. అరే వాళ్ళ లైఫ్స్ని కాపీ కొడదాము, వాళ్ళ మ్యారేజ్ని కాపీ కొడదామని మేము వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు, దగ్గరికి వచ్చేసరికి మాకేం కనపడాలి? ఓహో వీళ్ళ డైరెక్షన్ పైకి ఉంది అని మేము కూడా పైకి చూసి అలాగ ఉండాలి. హల్లెలూయా. సొసైటీ అట్లా లేదు. మా వైపు చూడండి, మేము చెప్తాం సలహాలు, మేము ఇస్తాం ఇన్స్ట్రక్షన్స్, నేను చెప్పినట్టు ఫాలో అయిపో, నేను చెప్పినట్టు ఫాలో అయిపోబ్బా, నీ భార్య నీ మాట ఉంటుంది, నేను చెప్పినట్టు ఫాలో అయిపో అమ్మి, మీ ఆయన నీ మాట వింటాడు అనే సమాజంలో మనం ఉన్నాం. వాటికి అందరు పైకి చూస్తారు ఒకసారి. ఇప్పుడు వీళ్ళందరినీ కాపీ కొడదామని నిశ్చల వాళ్ళు మేము వెళ్తున్నాం అనుకోండి. ఇప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా కూడా క్రీస్తు సంఘం అనే దాని మీద ఉంది. వాళ్ళ డైరెక్షన్ అంతా కూడా దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీస్ కట్టుకుంటున్నారు అనుకోండి. నేనేమంటానంటే, మనం వెళ్ళేటప్పుడు దగ్గరికి వెళ్ళినాక మనకి ఏం ఇన్ఫరెన్స్ రావాలంటే, అరే వీళ్ళు కంప్లీట్గా క్రీస్తును సంఘాన్నే పోల్చుకొని ఫ్యామిలీని జరిపిస్తున్నారు అని ఇన్ఫరెన్స్ మాకు రావాలి, మా ఇద్దరికి రావాలి. అర్థమైందా? సార్ను బట్టి తబితక్కను బట్టి మాకు ఇన్ఫరెన్స్ రావాలి. అరే వీళ్ళు ఫ్యామిలీని కాపీ కొడదామని వచ్చినామే, క్లోజ్గా వాచ్ చేసి దగ్గరగా అంటే సీక్రెట్ ఇదా, వీళ్ళు క్రీస్తుని సంఘాన్ని ఫాలో అవుతారు, ఇంకెవరిని వీళ్ళు ఫాలో అవ్వరు. కట్టుబాట్లు, లోకాచారము, తల్లిదండ్రుల మాటలు, బంధుమిత్రుల మాటలు, కౌన్సిలర్లు చెప్పే మాటలు, ఇతరులు చెప్పే మాటలు వీళ్ళు ఫాలో అవ్వరు, క్రీస్తుని సంఘాన్ని ఫాలో అవుతారు అనే ఇంప్రెషన్ కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళకి మనం కల్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రతి ఇంట్లో జరగాలి. దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఈవెన్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో కూడా ఈ సిస్టమ్ జరగట్లేదు. అర్థమైందా? ఒక చర్చికి వస్తే, చర్చిలో ఉంటే ఏ ఫ్యామిలీ, ఏ భార్య భర్త దగ్గరికి వెళ్ళినా కూడా ఎట్లా ఉండాలంటే, ఒరే వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళన్నా కొంచెం మనకి సపోర్ట్ చేస్తారు, నా భార్యతో తగ్గు వేసేలాగా కిషోర్ నా సపోర్ట్ చేస్తాడా, కొంచెం వాళ్ళు సపోర్ట్ చేయట్లే. వాళ్ళేమో నువ్వు ప్రేమించు అని సార్ అంటున్నాడు, విశ్వప్రకాష్ సార్, నువ్వు ఓర్చుకోమ్మా, నువ్వు తగ్గించుకోమ్మా, లోబడమ్మా అని చెప్పి ఎలిజబెత్ ఆంటీ చెప్తుంది నా భార్యకి. మాకు థ్రెట్ కావట్లే, తొగులు వేద్దామంటే మా వల్ల కావట్లేదు. మేము మళ్ళీ సుబ్బన్న సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. సుబ్బన్న సార్ నువ్వు తగ్గించుకోబ్బా, నువ్వు ప్రేమించబ్బా నీ భార్యని, నీ సొంత శరీరం కదా, మీరిద్దరు ఏక శరీరం కదా, నువ్వు ప్రేమించు నీ భార్యని అనే సలహా ఇస్తున్నాడు. నన్ను కంట్రోల్ చేయాలని, నా మీద నీళ్లు పోయాలని ట్రై చేస్తున్నాడు. తప్పితేకేమో నా భార్యకి నువ్వు తగ్గించుకో, నువ్వు లోబడు, నువ్వు భర్త చెప్పినట్టే విను, నువ్వు కొట్టినా పడుండు, ఏం కాదని చెప్పేసిలోనే ఉంది. మాకు సెట్ కావట్లే. ఇప్పుడు చూడండి, వీళ్ళ దగ్గరికి వచ్చాము, కిషోర్ అన్న ఏమన్నా నాకు సపోర్ట్ చేస్తాడేమో, కిషోర్ నాకు అనుకూలంగా మాట్లాడతాడేమో అందరికి వచ్చాను. వీళ్ళు కూడా ఏం చేయట్లే, నువ్వు ఇది చేయబ్బా, ఇది ఫాలోగా, నువ్వు క్రీస్తుని ఫాలోగా అని అన్న నాకు చెప్పాడు, నువ్వు సంఘాన్ని ఫాలోగా అని అక్క నా భార్య చెప్పింది, వీళ్ళు ఒకటి చెప్పా, సెట్టే కాల. అబ్బా, ఈ అట్మాస్ఫియర్లో ఈ సర్కిల్ అనేది, ఏ సర్కిల్ అనేది, ఇప్పుడు మీరంతా ఒక సర్కిల్ ఫామ్ అవుతారా? ఉండే ప్లేస్లో మేము నలుగురు ఇక్కడికి వస్తాం, నేను నలుగురికి ఇస్తాను, మీరు ఒకటి చేస్తారా? నలుగురు సర్కిల్ ఫామ్ చేస్తారు, మా చుట్టూ సర్కిల్ ఫామ్ చేస్తారు. రండి వెనకాలకి రండి. మేమిద్దరం ఇట్లా వస్తాం, వీళ్ళిద్దరు ఇట్లా ఉంటారు, మీరు ఒక సర్కిల్ ఫామ్ చేస్తారా? ఇప్పుడు అక్క ఆంటీ చేయబట్టుకుని వెళ్ళాలి. పట్టుకుంటాను, మీరు అక్క చేయబట్టుకోండి. మీరు చూడండి, ఈ ఫ్యామిలీస్ అన్నీ క్రీస్తుని సంఘాన్ని ఫాలో అయ్యే ఫ్యామిలీస్. ఎవరిని? వాళ్ళు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పరు. వివాహం విషయంలో మా అత్త కొత్తల్లో అని ఆంటీ అందు, మా మమ్మీ స్టార్టింగ్లో అని ఇక్కడ ఎవరు అనేవాళ్ళు లేరు. వీళ్ళు నోరు తెరిస్తే పురుషులంతా కూడా క్రీస్తు గురించి మాట్లాడతారు, భార్యలంతా కూడా సంఘాన్ని మాట్లాడతారు అనుకోండి. వీళ్ళందరూ కూడా మమ్మల్ని రౌండ్ ఆఫ్ చేసేస్తున్నారు. మీరు ఇద్దరు చూస్తారా?
ఇప్పుడు ఈ ఫ్యామిలీస్ అంతా మమ్మల్ని ఇట్లా తిరుగుతాం, వాళ్ళ వైపు తిరుగుతాం. ఈ ఫ్యామిలీస్ అంతా మా ఫ్యామిలీస్, కొత్తగా పెళ్ళైన మా ఫ్యామిలీస్ రౌండ్ ఆఫ్ చేసేసారు. ఏం చేశారు? బయట ప్రపంచం తెలియకుండా, బయట సొసైటీలో మ్యారేజెస్ ఎట్లున్నాయో తెలియకుండా మమ్మల్ని అందరినీ కూడా వీళ్ళు దీంతో కవర్ చేసేస్తుంటే మా జీవితాలు బాగుపడేదానికి ఆస్కారం ఉందా, చెడిపోయేదానికి ఆస్కారం ఉందా? బాగుపడేదానికి మాత్రమే ఆస్కారం ఉంది. బాగుపడేదానికి మాత్రమే ఆస్కారం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మర్యాదగా నా మాట వినవలేదు, లేకపోతే శరత్ అని ఎట్ట కొడతాడు, నేను కూడా అట్టే కొడతా అని చెప్పొచ్చా నేను నా భార్యతోటి? అర్థమైందా? లేకపోతే అక్క పేరు ప్రశాంత్ అక్క, గమనించినావా? శరత్ అని ఎట్ట కంట్రోల్లో పెట్టుకుంటా, అట్లే కంట్రోల్లో పెడతా అనే స్థితిలో మేము ఉండకూడదు, అనే స్థితిలోకి మనం వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎగ్జాంపుల్, ఓన్లీ ఎగ్జాంపుల్ దట్ షుడ్ బీ ఫాలోడ్, దట్ కెన్ ఓన్లీ బీ ఫాలోడ్ విత్ ఇన్ మ్యారేజ్. ఎవరి ఎగ్జాంపుల్ అంటే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం, నాట్ పేరెంట్స్. నాట్ పేరెంట్స్, ధైర్యంగా చెప్తాను, నాట్ పేరెంట్స్. ధైర్యంగా చెప్తున్నాను నేను, నాట్ పేరెంట్స్. తోబుట్టువులు కాదు, నీకంటే నీ చుట్టుపక్కల పెద్దల సంసారాలు కాదు నువ్వు ఫాలో అవ్వాల్సింది. మీ ఏరియాలో ఏ దాంపత్యం అయితే ఉత్తమ దాంపత్యం వాళ్ళు కాదు నువ్వు ఫాలో అవ్వాల్సింది. నువ్వు ఫ్యాన్గా ఫీల్ అయ్యే నీ హీరోనో నీ హీరోయిన్లో వాళ్ళ కాపురాలను కాదు ఎగ్జాంపుల్గా ఫాలో అవ్వాల్సింది. జీసస్ క్రైస్ట్ అండ్ చర్చ్, జీసస్ క్రైస్ట్ అండ్ చర్చ్. హల్లెలూయా. వీళ్ళ దగ్గరికి ఎవరికి మేము సలహాల కోసం వెళ్ళినా, సలహాలు మేము అడిగిన అడగపోయినా, వీళ్ళు మీరుండే ఇదే పరిస్థితుల్లో యేసు ప్రభు అయితే ఏం చేస్తాడో తెలుసా అని మాట్లాడే వాళ్ళు ఉండి, మీరుండే సేమ్ పరిస్థితిలో సంఘం ఎట్లా ప్రవర్తిస్తుందో తెలుసా అని చెప్పే కానీ ఉంటే కాపురాలు వర్దెలతాయి. ఏమవుతాయి? కాపురాలు వర్దెలుతాయి. వర్దెలవా? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీట్. ఏమన్నా అర్థమవుతుందా? ఏమన్నా బోధపడుతుందా? చెప్తాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, చెప్తాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా వీడియో తీసారా? హల్లెలూయా. పర్లేదా? తీసారా? రైట్. ఇప్పుడు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అంటే, పురుషుడంట తండ్రిని తల్లిని విడచి ఎవరు హత్తుకుంటాడంట? భార్యను హత్తుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, అప్పటి వరకు ఎవరిని హత్తుకొని ఉన్నాడు? అప్పటి వరకు ఎవరిని హత్తుకొని ఉన్నాడు? ఎవరిని అడిగి చెప్పాలి. పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పడతాయి. ఇప్పుడు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పడతాయి. ఏం పడతాయి? పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పడతాయి. ఎవరిని హత్తుకున్నాడు? అప్పటి వరకు తండ్రిని తల్లిని హత్తుకున్నాడు. పెళ్ళి జరిగిన తర్వాత ఎవరిని హత్తుకోవాలి? ఎవరిని హత్తుకోవాలి? భార్యని హత్తుకోవాలి. ఎవరు? పురుషుడు. ఎవరికి ఎగ్జాంపుల్ ఇది? ఎవరు ఎగ్జాంపుల్ దీనికి? ఎవరు ఎగ్జాంపుల్ ఇది? క్రీస్తు సంఘం ఎగ్జాంపుల్ దీనికి. అర్థమైందా? చూడండి ఈ స్టార్టింగ్ మాట, ఏలయనగా వారిద్దరూ ఏక శరీరం అవుతారు, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యని హత్తుకోను, వారిద్దరు ఏక శరీరం అవుతారని స్టార్టింగ్ ఎక్కడ చెప్పారు చెప్పండి? ఎక్కడ? ఆదికాండం 2వ అధ్యాయంలో హవ్వని ఆదాము పక్కటెముకలోంచి తీసి చేసిన తర్వాతకి, దగ్గరికి హవ్వ తీసుకొచ్చిన తర్వాతకి, ఆదాము గారు నరులో నుండి తీయబడింది కాబట్టి నారి అనబడుతుంది. బికాస్ షీ కేమ్ అవుట్ ఫ్రమ్ మ్యాన్ షీ విల్ బి కాల్డ్ ఉమెన్ అని చెప్పిన తర్వాత చూడండి ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం, 22 చూద్దాం. 22 నుంచి ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనం. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించెను, ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇప్పుడు మనం ఎక్కడ చదివాము? ఆదికాండంలో చదివాం. ఫస్ట్ ఎక్కడ చదువుకున్నాం? ఎఫ్ఈసి సంఘం చర్చి ఎరాలో
పౌలు గారు ఒక సంఘంతో మాట్లాడి ఆత్మ ద్వారా మాట్లాడే డైలాగ్ ఏంది? మారిందా డైలాగ్? ఏమన్నా మారిందా? ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం మాట్లాడే టైంకు, ఎఫెసీ సంఘానికి పౌలు గారు లెటర్ రాస్తున్న టైంకు 1000 సంవత్సరాల గ్యాప్ ఉందా లేదా? 1000 సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా ఆ మాటలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగినాయా? మై గాడ్, జరగలేదు. భూమి మీద యేసుక్రీస్తు బతికేటప్పుడు కూడా మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో పెళ్ళి అనే టాపిక్ పలు మంది తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు సేమ్ డైలాగే వాడారు. ఏమని వాడాడు? ఈ హేతువును బట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉంటారు. హల్లెలూయా. ఆదాముకి అమ్మ నాయన ఉన్నారా? ఆదాముకి పేరెంట్స్ లేరు. డైరెక్ట్గా దేవుని పోలికలో దేవుని స్వరూపం దేవుడు చేసుకున్నాడు. పేరెంట్సే లేని ఆదాము టైంలో దేవుడు ఆదాముకి భార్యను తీసుకొచ్చిన తర్వాత ఎందుకు జనరలైజ్ స్టేట్మెంట్ వేస్తున్నాడు? భూమి మీద అది జరగాల్సిన ప్రక్రియ అని చెప్తున్నాడు. హల్లెలూయా. స్టార్టింగ్ ఈ మ్యారేజే అన్ని మ్యారేజ్ ఎగ్జాంపుల్ ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, రేపు మీకు బిడ్డలు పడతారు, మిమ్మల్ని విడిచి వాళ్ళ భార్యలను హత్తుకుంటారు అని దేవుడు సూచిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళి జరిగిన తర్వాత నా కొడుకు మమ్మల్నే హత్తుకోవాలి అని తల్లిదండ్రి కోరుకోవడం ఎట్రే చూడయ్యా, వాడంతా వాడి భార్య లోకం అయిపోయిందయ్యా వాడిగా. ఇందాక నేను హత్తుకొని చూపించాను కదా, మీ ఇద్దరం ఇట్లా హత్తుకున్నాం కదా, అట్లనే డే అండ్ నైట్ మేము ప్రవర్తించామనుకోండి, అత్త పిల్లాము సోకు మా వాడు బాగా మరుగున్నాడయా, అంతా భార్య ప్రపంచం అయిపోయింది. ఏమైపోయింది? తండ్రిని విడిచి భార్యని హత్తుకున్నట్టు ఇంక అర్థమైంది. ఏమన్నా తేడా ఉందా? అదే అర్థం అదేనా? అర్థం అదేనా? అదా కొందరు ఏం భావిస్తారంటే, నాకంటూ ఒక ప్రపంచం ఉంది. ఏ ప్రపంచం? మా అమ్మ, మా నాన్న, నా తోబుట్టువులు, నా కారు, నా ఇల్లు, ఈ ప్రపంచంలోకి నువ్వు కూడా యాడ్ అయినామంతే అన్నట్లుగా ప్రవర్తిస్తారు పాపిస్టోళ్ళు. ఎట్లా ప్రవర్తిస్తారంటే, నాకంటూ ఒక సామ్రాజ్యం ఉంది, ప్రపంచం ఉంది. మై ఫాదర్, మై మదర్, మై 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 బ్రదర్స్, మై సిస్టర్స్, మై ఫ్యామిలీ, మై కార్, మై డాగ్, మై పిల్లి, మై కుక్క, ఈ ఫ్యామిలీలోకి నువ్వు కూడా యాడ్ అయినావు, వెల్కమ్ టు ద ఫ్యామిలీ అని చెప్తారా. కానీ ఇది ఫాలో అవ్వరు. ఏం ఫాలో అవ్వరు? నేనేమంటానంటే, బ్రదర్ మీరు స్లిప్ అయిపోయి చాలా ఎక్కువ మాట్లాడేశారు బ్రదర్ అని మాట్లాడేదానికి తల్లిదండ్రులకు ఆస్కారం ఉంది. తల్లిదండ్రులకు లోబడాలి కదా బ్రదర్ అంటారు. ఏమంటారు? తల్లిదండ్రులకి లోబడాలి కదా బ్రదర్ అంటాడు. పిల్లలారా తల్లిదండ్రులకు లోబడినాడు. పెద్దలు అయినాక పిల్లకాయలకి పెళ్లి చేసుకునేది, బాల్య వివాహాలు చేసుకున్నారా? ఏమన్నా లేదు కదా. పిల్లల్ని తల్లిదండ్రులకి లోబడమన్నాడు. అర్థమైందా? పెద్ద అయినాక వాళ్ళని గౌరవించాలి. ఏం చేయాలి? మా మమ్మీని అడిగి చెప్తా అని అన్నా అనుకో, నేను అంత కరెక్ట్ మొగ్గుండి కాదు. మా డాడీని అడిగి చెప్తా అని అన్నాను అనుకో, నేను అంత కరెక్ట్ హస్బెండ్ కాదు. అర్థమైందా? మా మమ్మీని అడిగి చెప్తానో, మా డాడీని అడిగి చెప్తానో అని కానీ ఏదైనా స్త్రీ అంటుంది అనుకోండి, అంత కరెక్ట్ కాదు అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, బాధలో ఉన్నాడు. భార్య వచ్చింది, ఎక్కడ తీసుకుపోయినాడు? డాడీ జరుక్కో, ఈ రూమ్లో మా ఇద్దరు కూడా ఇంకొక మంచమే అన్నాడా? నాకు ఇంకెవరున్నారు డాడీ, నువ్వు ఒక్కడివే కదా డాడీ, మమ్మీ కూడా పోయింది, పక్కనే మా ఇద్దరికి ఇంకొక మంచమే అన్నాడా? ఏం చేసినాడు? వాళ్ళ తల్లి ఏ ప్లేస్లో అయితే ఉండిందో ఆ ప్లేస్లోకి ఆవిడని తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళైన తర్వాత కూడా అన్నీ అమ్మ నాన్న చేసి పెడతారులే, హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటే పెళ్ళి అవసరం లేదు. ఏం అవసరం లేదు. కెన్ ఏ ఫాదర్ ఇన్ లా or a mother-in-law
స్కోల్డ్ డాటర్ ఇన్ లా. భర్తకు భార్యకు మధ్యలో దూరి అత్తమామలు కోడల్ని దూషించవచ్చునా? చెప్పాలి. ఇటుపక్క చెప్తాం, ఇటుపక్క కదా యాంగిల్ మారుస్తాం. అత్తమామలు కొడుకు కోడలు కాపురంలోకి దూరి కోడల్ని దూషించవచ్చునా? అడిగి చెప్పాలి, తక్కువ రెస్పాన్స్ వస్తుంది. నో ఛాన్స్, బై ఎనీ మీన్స్ దే షుడ్ నాట్ బి డూయింగ్ దట్. అత్తమామలు కూతురు అల్లుడు వివాహంలోకి దూరి అల్లుడి మీద కూతురికి చెప్పవచ్చునా? చెప్పకూడదు. వాళ్ళ స్థానంలో వాళ్ళు ఉండాలి, మన స్థానంలో మనం ఉండాలి. ఇతరులను ఎవరిని కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోకి దూరనివ్వకూడదు. అంతే 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 అంతే. హల్లెలూయా. నా భార్యతో డిస్కస్ చేసి చెప్తానని అబ్బాయి అమ్మ నాన్న అన్నాడు అనుకోండి, అమ్మ నాన్న ఏమవుతారు? కొడక గుండెలు తీసిన బంటు అయినావు కదరా నువ్వు. అర్థమైందా? కొడకను గుండెలు తీసిన బంటు కదరా నువ్వు. కానీ సాగు ఎత్తుకొని పెంచి సేవ్ చేసి అది చేసి ఇది చేస్తే భార్యని అడిగి చెప్తానంటావా? తప్పు లేదు. ఇద్దరు ఏక శరీరం కదా. ఏక శరీరం అంటే దేంతో పోల్చాడు? క్రీస్తేమో శిరస్సు, సంఘమేమో బాడీ. అర్థమైందా? ఇప్పుడు మ్యారేజ్లో అలాగునే భర్త భార్యకి ఏమై ఉన్నాడంట? శిరస్సు అయి ఉన్నాడు. అర్థమైందా? శిరస్సు ఏం చెప్పాలా? చెయ్యి సహకరిస్తే చేస్తానులే అని చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. కొందరు ఉంటారు పెళ్ళైన తర్వాత కూడా మమ్మీ డాడీ మాట జవ దాటరు అన్నట్లు ఈ ప్రాసెస్లో భార్య నలిగిపోతుంటుంది. కొందరు పెళ్ళైన తర్వాత కూడా అమ్మ నాన్న మాటలే వింటారు, భర్తను కూడా లెక్క చేయరు. ఈ ప్రాసెస్లో భర్త నలిగిపోతూ ఉంటాడు. కరెక్ట్ కాదు. ఏం కాదు. క్రీస్తుకి సంఘానికి మధ్యలో ఎవరన్నా ఉన్నారా? హితవు పలికేవాళ్ళు, గొడవలు పెట్టేవాళ్ళు, తగవులు పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఇట్లా పెట్టేవాళ్ళు ఉంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఎవరు మెలకుగా ఉండాలి? ఎవరు రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి? బోత్ హస్బెండ్ అండ్ వైఫ్. జనరల్గా మనముండే సొసైటీని బట్టి, మనముండే సమాజాన్ని బట్టి కొంచెము స్త్రీలకు అన్యాయం జరుగుతుంది. మనం ఉండే సొసైటీలో స్త్రీలకు అన్యాయం జరుగుతుంది. ఎట్లా అంటే మనం తల్లిదండ్రుల దగ్గర ఉంటాం, తల్లిదండ్రుల దగ్గర పెరుగుతాం, తల్లిదండ్రులు మనల్ని పోషిస్తారు, మనకి వాళ్ళు పాకెట్ మనీ ఇస్తారు, మళ్ళీ సాగుతారు, మేపుతారు, పెంచుతారు, పెళ్లి చేస్తారు. అర్థమైందా? కొందరు ఏ దృక్పథం పెళ్లి చేస్తారంటే పెళ్ళి అయితే వీడు సెట్ అవుతాడులే అనే ఉద్దేశంతో పెళ్లి చేస్తారు. అర్థమైందా? ఏదో ఒక అమ్మాయిని తెచ్చి చేస్తారా? కాదు. అమ్మాయి ఏమో కరెక్ట్గా ఉండాలి, అమ్మాయి కానీ బాగుండాలి, ముక్కు బాగుండాలి, కాలు గోరు బాగుండాలి. ఈ అత్తేమో పెద్ద డ్రమ్ము మాదిరి ఉంటుంది. కోడలు ఎట్టుండాలి? స్లిమ్గా నాజుగ్గా తెల్లగా ఉండాలి కోడలు. అత్తెట్టుంటుంది? దగదగ నెగ నెగ అన్నట్లు ఉంటారు. అది న్యాయం అవుతుందా? అది న్యాయం అవుతుందా? న్యాయం అవుతుందా? అది న్యాయం కాదు. అర్థమైందా? వీళ్ళు కోడల పోస్టులోంచి నలిగి 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 అత్త పోస్టుకు వచ్చి ఉంటారు. నేను పడిన కష్టాలు నా రాబోయే కోడలు పడకూడదని ఫీల్ అవ్వాలి, కానీ నేను పడిన దాంట్లో డబ్బులు పెట్టాలనుకునే వాళ్ళు ఉంటారు. అది కరెక్ట్ కాదు. హల్లెలూయా హల్లెలూయా. నా కొడుకు పొట్టి, అమ్మాయి కూడా పొట్టిగా అనుకుంటే పిల్లకాయలు పొట్టిగా పడతారు, పొడుగు అమ్మాయి దా ఏమన్నా కోరిక నాదే. నా కొడుకు ఎలాగూ నలుపు, నలుపు అమ్మాయిని చేసుకుంటే పుట్టపోయే బిడ్డలు కూడా నలిపే పుడతారు. ఇంకా దేవుడు ఎందుకు? ప్రార్థన ఎందుకు? అద్భుతం ఏంది? సాక్ష్యం ఏంది? అందుకని తెల్ల అమ్మాయి కావాలి. అదే తెల్ల అమ్మాయి అంటే నల్ల అల్లుడు తెచ్చుకుంటారా? బాగా డబ్బులుంటే తెచ్చుకుంటారు. అందరూ మీలాగా ఉండరు. నో, దట్ ఈస్ రబ్బిష్ నాన్సెన్స్. ఇన్ఈక్వాలిటీ, ఇన్జస్టిస్ అంటాను నేను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తల్లిదండ్రులు ఏం చేయాలంట? ఏం చేయాలంట చెప్పాలి. అంటే మీరు మీరు వృద్ధాశ్రమంలోకి వెళ్ళిపోండి, ఇంకా మీకు మాకు చెల్లు, మీకు మేము కట్టాం, కోర్బానం ఏది కోర్బానం, మేము సాకలేము, అనాథాశ్రమంలో పెడతాము. అవన్నీ తప్పు. వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా బతకలేరు.
వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళని ఆనర్ చేయాలి. తల్లిదండ్రులు వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి పోస్ట్ వాళ్ళని అట్లే పెట్టాలి, అన్నట్లు ఆ గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. అర్థమైందా? ఎవరు యాక్టివ్గా కలిసి నిర్ణయాలు తీసుకొని ఎవరు యాక్టివ్గా కలిసి పనులు చేసుకోవాలంటే భర్త భార్య. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఏం పనులు లేకుండా కష్టం లేకుండా పెరుగుతాడు. అర్థమైందా? ఇప్పుడు ఏం తెలీదు, ఉప్పు ఎంత, పప్పు ఎంత, నిప్పు ఎంత, గ్యాస్ ఎంత, కరెంటు బిల్లు ఎంత, అరకిలో టమాటాలు ఎంత, పావు కిలో బెండకాయలు ఎంత, ఏం తెలీదు. అట్లా పెడతారు అన్నమాట. కోడలకి ఏం తెలిసి ఉండాలి? టీ పెట్టేది వచ్చి ఉండాలి, కాఫీ పెట్టేది వచ్చి ఉండాలి, వండేది వచ్చి ఉండాలి, కడిగేది వచ్చి ఉండాలి, అన్నీ వచ్చి ఉండాలి. వీడికి ఏం తెలీదు. ఇప్పుడు ఎవరు సఫర్ అవుతారు జరిగిన తర్వాత? ఎవరు కంఫర్టబుల్ ఉంటారు? ఏదైనా కంఫర్టబుల్గా ఉంటారు అన్నట్లు. ఎందుకని? అన్నీ జరిగిపోతుంటాయి. ఈ మనిషి కష్టపడుతూ ఉంటుంది. రావాల్సిన సపోర్ట్ భర్త దగ్గర రాజు. ఇల్లంతా ఎవరు డామినేట్ చేస్తుంటారు? రే నీకు పెళ్లి చేసింది మేము అని ఇద్దరు డామినేట్ చేస్తుంటారు. ఎవరు నలిగిపోతారు? ఎవరు నలిగిపోతారు? వీళ్ళు పెళ్ళి అయినప్పటి నుంచి మాకు లోపడ్డం మానేశారయ్యా. మంచిదే అంటా నేను, వాక్యానుసారమే అంటా నేను. హల్లెలూయా. లోపడ్డామనంటే పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో మనం లోబడాలి. అర్థమైందా? పెళ్లి చేసుకుంటున్నామనంటే పెద్దోళ్ళమైనాము అని, మ్యాన్ అయినాము, ఉమెన్ అయినాము అని. అర్థమైందా? బాయ్ గర్ల్గా లేము, మ్యాన్ ఉమెన్ అయినాము, డెసిషన్స్ తీసుకోగలిగి ఉండాలి, పనులు చేసుకోగలిగి ఉండాలి అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి సొసైటీలో మారల్ సపోర్ట్ అనేది కావాలి. తల్లిదండ్రుల మూలంగా, సంఘ పెద్దలు, సొసైటీలో మనం వాల్యూగా చేసే మంచి పెద్దలు, వాళ్ళ గాడ్లీ ఫ్యామిలీ, ఈ మారల్ సపోర్ట్ మనకు ఉండాలి. కానీ మన కాపురం మనమే చేసుకోవాలి, మన సంసారం మనమే చేసుకోవాలి. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. అబ్రామ్ అనే డాడీ, అబ్రామ్ అనే ధనవంతుడైన డాడీ, అబ్రామ్ అనే ధనవంతుడైన రిచెస్ట్ రాజు హోదా, రాజు స్తమ్మత అనుభవిస్తున్న డాడీ బతుకుండగానే ఈయన సొంతంగా పొలంలోకి వెళ్ళి పనిచేయడం స్టార్ట్ చేసినాడు. ఎవరు? ఇస్సాకార్. పని చేయాల్సిన అవసరం ఇస్సాకార్కి లేదు. కరువు వచ్చిందే ఇక్కడ అని చెప్పి బయలుదేరినాడు వేరే ప్లేస్కి. ఎవరిని తీసుకొని? భార్యను తీసుకో. నువ్వు అమ్మల దగ్గర ఉండు, లేకపోతే మా ఇక్కడే ఉండు, నేను పోయి సంపాదించుకొస్తాను. నో 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 నో. ఎక్కువ టైం భర్త భార్యతోనే కలిసి ఉండాలి, ఎక్కువ టైం భార్య భర్తతోనే కలిసి ఉండాలి, ఎక్కువ టైం భార్య అత్తమామల దగ్గర గడపడం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సొంత బాధ ఏమైనా చేస్తానా? బైబిల్ అనుకూలంగా ఏమైనా చేస్తున్నానా? యేసుక్రీస్తు వారు చెప్పింది ఏమైనా చేస్తున్నానా? హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ నాన్న మమ్మల్ని చూడట్లేదు అని మాట్లాడుకునే స్థితిలో ఉండకూడదు. మా అమ్మ నాన్న మమ్మల్ని చూడట్లేదు, నో, మిమ్మల్ని మీరు చూసుకోవాలి, సంపాదించుకొని మీరు తినాలి, మీరు వండుకొని తినాలంట. నేను తల్లిదండ్రుల మీద ఆధారపడ్డం ఏంది? పెద్దోళ్ళైనాక కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ జీవితం కొనసాగించింది. నో, యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ యాజ్ ఎ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, హస్బెండ్ అండ్ వైఫ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏ నిర్ణయాల్లో కూడా భార్యకు చోటు ఇవ్వకుండా మొత్తం తల్లిదండ్రుల మీదే ఆధారపడుతూ తల్లిని తండ్రిని విడిచిపెట్టకుండా భార్యని హత్తుకోవడం అనేది ఇంపాసిబుల్, కుదరదు. అర్థమైందా? ఇప్పుడు ఈ మనిషికి ఏ ప్రమేయము, ఏ ఆస్కారం ఇవ్వకుండా అన్ని డెసిషన్స్ ఇక్కడి నుంచి జరుగుతుంది, ఇక్కడి నుంచి ఫాలో అవుతుండగా దిస్ వైఫ్ పర్సన్ షీ ఫీల్స్ వనరబుల్, షీ ఫీల్స్ డిప్రైవ్డ్, తక్కువ చేయబడినట్టుగానో వాల్యూ లేనట్టుగానో ఫీల్ అవుతుంది భార్య. హల్లెలూయా. కొడుకు కోడలు లేకపోతే కూతురు అల్లుడు ఎప్పుడు సకంగా వస్తారంటే సపరేట్గా పెడితే సకంగా వస్తారు. ఎప్పుడు సకంగా వస్తారు? కొడుకు కోడలు కానీ కూతురు అల్లుడు కానీ ఎప్పుడు సకంగా వస్తారు? సపరేట్గా పెడితే సకంగా వస్తారు. మనం అంటాం కదా, వండేది వచ్చానంటే వండేది వచ్చి మంచిది, ఆయన ఎంత చదువుకున్నా ఎంత చేసినా కొంచెం బేసిక్ తెలిసి ఉండాలి, వండే అని తెలిసి ఉండాలి. అట్లాగనే పురుషులు కూడా టమాటా ఎంత, బెండకాయ ఎంత, ఏది ఎంత ఖర్చు అవుతుంది, దేనికి ఎంత ఖర్చు పెట్టకూడదు, దేని దగ్గర బేరం చేయాలి, ఈ పురుషుడు ఉండాలి. తెచ్చివ్వగలిగే స్థితిలో పురుషుడు ఉండాలి, వండి పెట్టే స్థితిలో భార్య ఉండాలి. వీళ్ళిద్దరు కూర్చో ఉంటారు అన్నట్టు, అత్త మామ సాగుతూ ఉంటారు. వీళ్ళిద్దరు కూర్చోంటారు, అమ్మ నాన్న వండి పెడతారు అన్నట్లు. కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు.
నేను నా భార్య కూర్చోండి మా అమ్మ నాన్న కష్టపడి సంపాదిస్తే కరెక్ట్ అంటారా? వాళ్ళే అన్ని పనులు చేస్తూ వాళ్ళే పోషిస్తూ మేమైతే పెళ్ళి ఎందుకు? నేను మా అమ్మ నాన్న దగ్గర ఉండొచ్చు, వాళ్ళ కిందనే నా భార్య వాళ్ళ అమ్మ నాన్న దగ్గరే ఉండొచ్చు. హల్లెలూయా అని చెప్పండి. తండ్రిని తల్లిని విడచి భార్యని హత్తుకొనను. కొందరు ఉంటారు స్త్రీలు అన్నట్టు ప్రతిదీ పోసగుచ్చినట్టు వాళ్ళ అమ్మతో వాళ్ళ అంత చెప్తారు ఫోన్లో రోజు ప్రతిదీ. ఈరోజు మా ఆయన ఏమన్నాడంటే, ఈరోజు ఇట్లా అన్నాడమ్మా, ఇది జరిగిందమ్మా. అమ్మా మీకు పెళ్ళిళ్ళు చేసి పంపించినాం, అర్థమైందా? మిమ్మల్ని సాగినాం, మమ్మల్ని ప్రశాంతంగా బతకడం ఉండే, నువ్వు నీ భార్యకి లోపడు అని చెప్పి ఫోన్ పెట్టేయాలి. హల్లెలూయా. కొందరు ఉంటారు ఆంధ్ర చేయాలి, గౌరవించాలి, అర్థమైంది, అన్నీ ఎత్తుకోబోయి సార్ చెప్పడం, అవునా ఒకటి చెయ్యి, ఈసారి అన్నంలో నువ్వు ఉప్పు ఎక్కువై, ఈసారి రేపు పొద్దున్న లేచి కాఫీ పెట్టబాకు, కొంచెం నువ్వు ఇది మెయింటైన్ చేయి, కొంచెం అలిగినట్టుగా కొంచెం దూరం పెట్టు, దగ్గర రానివ్వద్దు, ముట్టుకోనివ్వద్దు, చెప్పుతో కొట్టాలి అడ్డోళ్ళు అంటాను నేను. కొందరు ఉంటారు అన్నమాట, పెళ్ళి అవుతుంది, భార్య ఉంటుంది, బిడ్డలు పుట్టే స్థితి ఉంటుంది అన్నట్లు నోట్లో ఏళ్ళు పెట్టుకొని అమ్మ నాన్న చెప్పి చేస్తా అంటారు. ఏం పెట్టుకుంటారు? నేనేమంటాను, ఒక పాల బాటిల్ అమ్మ అంటా నేను, నీకెందుకు రా పెళ్ళి, నీకెందుకు రా పెళ్ళి, ఒక పాల బాటిల్ అమ్మ తాగుతా ఉంటాడు వాడు అంటా నేను. పెట్స్ లాగా బిడ్డల్ని పెట్టుకొని పెళ్ళిళ్ళు చేయడం కరెక్ట్ కాదు. పెట్స్ లాగా, పెంపుడు పిల్లల్లాగా, చిన్న మురిపం పిల్లల్లాగా బిడ్డల్ని పెట్టుకొని పెళ్ళి చేయడం కరెక్ట్ కాదు. నువ్వు చేసిన మురుగుమే నీ బిడ్డ భార్యో భర్తో చేయాలని కోరుకుంటావు. చల్లదు సమాజంలో, అలాగా సిస్టమ్ అలా లేదు. అయ్యా మా అమ్మాయి అయితే ఏం చేయలేదయ్యా, మా అమ్మాయికి ఏం పెట్టడం రాదు చేయడం రాదు అంటదన్నమాట. నీ కాడ పెట్టుకో తెల్లే అని చెప్పాలి. సిగ్గు లేకుండా ఓపెన్ వెళ్తాను, మా అమ్మాయికి ఏం చేయడం రాదండి, మేము ఇంత కట్నం ఇస్తాం, నేను ఎత్తుని పోసుకో అంటా నేను. నో, ఏం పని చేస్తా, ఏం పని చేయడండి, మా వాడు పని చేయాల్సిన అవసరం లేదు, మాకు బాగా ఉంది, నేను ఎత్తుని పోసుకో, ఎత్తుకోబెట్టుకుని నీ గుంటలో పోసుకో అంటా నేను. ఏం పని చేయడం రాకుండా అవసరానికి పాల ప్యాకెట్ తెచ్చి కూడా కొడుకు రాకపోతే ఎందుకు పెళ్లి చేసుకొని అంటా నేను. హల్లెలూయా. ఎందుకు మ్యారేజ్ చేస్తా అంటే, మీ పేరెంట్స్ని చూశారు కదా, మిగతా ఫ్యామిలీస్ చూస్తారు కదా, మిమ్మల్ని కూడా ఫ్రెష్ బ్యాచ్గా నేను భూమి మీద పెడుతున్నాను మిమ్మల్ని అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మీరు కొత్తగా వివాహంలో కొత్తగా మీరు స్టార్ట్ చేయండి, ఎగ్జాంపుల్గా బతకండి, నన్ను ఫాలో అవ్వండి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆన్ అన్ యావరేజ్ సగటు కంటే కూడా కొంచెం అనుభవం ఉందనే చెప్పగలం. అదే చాలా పరిస్థితులు కూడా దేవుడు తీసుకెళ్ళిన దాన్ని బట్టి వివాహ విషయంలో కొంచెం క్లారిటీ పరిశుద్ధాత్మ దాన్ని బట్టి దేవుని కృప బాగానే ఉంది. మా కొడుకు మా దగ్గరే ఉండాలి, మా కూతురు మా దగ్గరే ఉండాలి, మా కళ్ళ ముందే ఉండాలి. పఫ్ఫులన్నీ ఉడకవు, కొన్ని రోజులు ఉడికినట్టుగానే ఉంటాయి, తర్వాత గ్యాస్ వస్తుంది. హల్లెలూయా. లీవ్ దెమ్. సంసారం అనే సాగరం అంటారు చూస్తారా, సముద్రంలో వాళ్ళని వదలండి, కొంచెం పడుచుకోదు, కొంచెం సపోర్ట్ చేసేదానికి రెడీగా ఉండండి. తల్లిదండ్రులైన వారు సపోర్ట్ చేసాక రెడీగా ఉండండి. వాళ్ళకి మా అవసరం పడినప్పుడు ఇమీడియట్గా మనం అందుబాటులో ఉండాలనే స్థితిలో తల్లిదండ్రులు అందరం మనం ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేయాలంటే, ఈత నేర్పికపోతే ఎలాగా, సముద్రంలో కొంచెం వదలాలి వాళ్ళని, అర్థమైందా? వాళ్ళు ఓన్గా డెసిషన్ తీసుకుని వాళ్ళకి తెలియాలి. వాళ్ళు కొంచెం తప్పులు చేస్తున్నా కూడా మనల్ని అడగలేదు కదా, నేర్చుకుంటారులే, తెలుసుకుంటారులే అని వాళ్ళు కొంచెం వదలాలి. ఫ్యామిలీ విషయాల్లో కొంచెం వదలాలి, కొంచెం ప్లేస్ ఇవ్వాలి, కొంచెం దూరం పెట్టాలి. తల్లిదండ్రులు కొత్తగా పిల్లలను కొంచెం దూరం పెట్టాలంట. నేను ఏం పెట్టాలి? దూరం పెట్టాలి, కొంచెం దూరం పెట్టాలి. వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి తెలిసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ సిస్టంలో బాగా గమనించండి. నేను నా భార్యని పెళ్లి చేసుకున్నాను, మీ ఇద్దరం భార్య భర్తలు ఉన్నాం, మా ప్రేమ మేము బాగా ప్రేమించుకున్నాం, బాగా అన్యోన్యంగా ఉన్నాం, మాకు బిడ్డలు పుట్టారు. బిడ్డలు పుట్టిన తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది? బిడ్డల మీదకి వెళ్ళిపోద్ది. ఎన్ని ఇయర్స్ వెళ్తుంది? వాళ్ళకి పెద్ద పెళ్లి చేసేదాకా వెళ్తుంది. ఆ తర్వాత కూడా ఫోకస్ వాళ్ళ మీద ఉంటే, మీకు పెళ్లి చేసిన దేవుడు దాన్ని బట్టి మీరు ఎప్పుడు మీ మ్యారేజ్ ఎంజాయ్ చేస్తారు? మేము కూడా వైఫ్ అండ్ హస్బెండే, మీ పాటలు మేము బర్రండి, మేము ప్రశాంతంగా ఉండాలి, ఈ టైంలో కూడా ప్రశాంతంగా బతకనిరా, చేసినాం కదా చాలు పోండి బతకండి అని చెప్పాలి. హల్లెలూయా.
వృద్ధాప్యం ఎప్పుడు కలిసి ఎంజాయ్ చేస్తారు? ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడము, కలిసి టీ తాగడము, కలిసి కబుర్లు చెప్పుకోవడం, కలిసి షాపింగ్ చేయడము. పెద్దయినాక చేయొద్దా? ఇంకంతా బిడ్డలు అయిపోతాయి. ఊరు చెప్పినారు బిడ్డలు అని దేవుడు చెప్పినాడా? ఫస్ట్ బిడ్డల కంటే నీ భార్య ముఖ్యం, ఫస్ట్ బిడ్డల కంటే నీ భర్తే ముఖ్యం, తర్వాత బిడ్డలు. వీళ్ళు లేకపోతే వాళ్ళు ఎట్లా వచ్చినారు? వీళ్ళు లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు? అండర్స్టాండ్? డూ యూ అండర్స్టాండ్? డూ యూ అగ్రీ? వాళ్ళకి దేవుడిచ్చిన గిఫ్టే, వాళ్ళ దేవుడిని గిఫ్ట్ నేను కాదనట్లేదు, అర్థమైందా? కానీ ఫస్ట్ ఎవరు వచ్చినారు? భార్య వచ్చింది, ఫస్ట్ భర్త వచ్చినాడు, తర్వాత బిడ్డలు ప్రపంచం అని చెప్పేసి, బిడ్డల కోసమే జీవితం అని చెప్పేసి ఈ ఇద్దరి మధ్య ఉండే రిలేషన్షిప్ పాడు చేసుకుంటారు భర్త భార్య. దేవుని చిత్తం కాదు, అది దేవుని చిత్తం కాదు. తండ్రిని తల్లిని విడచి మమ్మల్ని కొంచెం విడిచిపెట్టండి అని చెప్పాలి. ఏం చేయాలి? మమ్మల్ని కొంచెం విడిచిపెట్టండి, వినమ్రతతో అనేది అంటారు కదా, అట్లంతా చేసి పొలమాలు వేసి మమ్మల్ని కొంచెం విడిచిపెట్టండి అనాలి. తల్లిదండ్రులు చెప్పాలంటే అయ్యా మమ్మల్ని విడిచిపెట్టండి అని తల్లిదండ్రులు అనాలి. మమ్మల్ని కొంచెం ప్రశాంతంగా, హల్లెలూయా, ఇంకా స్కూల్ జాయిన్ చేయించాలి, ఫీజులు కట్టాలి, సంపాదించాలి, అప్పులు తేవాలి, ఇంక పెళ్ళి టైం వస్తుంటే ఎత్తి పెట్టాలి, అప్పులు చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ఇంకా బిడ్డలు పుట్టిన తర్వాతకి వాళ్ళకి ఫంక్షన్లు చేయాలి, పురుడు శ్రీమంతం ఫంక్షన్లు, మళ్ళీ బిడ్డలు అంతా ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే, ఇంకెప్పుడు నీకు ప్రశాంతంగా బతికేది? అంతే, అలాగే చాలు, బతకండి, మీ బతకండి. ఎవరిది వాళ్ళు వండుకొని తింటే నొప్పి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆదుకునేలాగా తల్లిదండ్రులు ఉండాలి, కానీ అన్ని విషయాల్లో కలగజేసుకు ఏమంటుంది నీ భార్య, ఏమంటున్నాడు మీ ఆయన అనే స్థితిలో తల్లిదండ్రులు ఉండకూడదు. ఫాదర్ అండ్ మదర్ షుడ్ ఓన్లీ ఇన్వాల్వ్ ఇన్ మ్యారేజ్ టు సపోర్ట్ మ్యారేజ్. హల్లెలూయా. గాలిపటం చేతిలోనే పట్టుకొని చూపిస్తా ఉంటే గాలిపటంకి ఏం వాల్యూ ఉండదు. చూడు, ఇది 10 రూపాయలు, ఇది 50 రూపీస్, ఇది 100 రూపీస్, ఈ గాలిపటం చూపిస్తే ఆ గాలిపటం వాల్యూ ఉండదు. అది ఎగిరినప్పుడు దానికి వాల్యూ. ఇదిగో 30 లక్షలు ఖర్చు పెట్టి నా కొడుకు పెళ్లి చేసిన, 25 లక్షలు పెట్టి నా కొడుకు ఖర్చు పెట్టి ఇలా పెళ్లి చేసిన, మేము 10 సవర్లు పెట్టినాం, 20 సవర్లు పెట్టినాం, కూతురికి పెళ్లి చేస్తాం. పట్టుకోండద్దు. అట్లనే పట్టుకుంటూ చెప్పుకోండద్దు, వదిలిపెట్టి చెప్పుకోండి. హల్లెలూయా. లీవ్ ఫాదర్ అండ్ మదర్, లీవ్ వైఫ్. హల్లెలూయా. లీవ్ ఫాదర్ అండ్ మదర్ అంటే మేము సర్దుకుంటున్నాం, ఏంటిది? మేము సర్దుకుంటున్నాం, మేము పోతున్నాం, ఖర్చి మీతో చెల్లు, అట్ట కాదు, మీతో ఖర్చి, అది కాదు. అప్పుడేమవుతుంది? వాళ్ళని ఆనర్ చేయనట్టు, వాళ్ళకి కనపరిచినట్టు, రెస్పెక్ట్ ఇవ్వనట్లు. కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి పోవాలి అంటే నేను ఏమంటాను? జీవితం అర్థం అవ్వాలంటే, ఫ్యామిలీ అర్థం అవ్వాలంటే, మ్యారేజ్లో వాల్యూస్ అర్థం అవ్వాలంటే మమ్మీ డాడీ తోబుట్టువులు అనే కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి పోవాలి. కొందరు ఉంటారు ఇంట్లో, ఆడబిడ్డలు కోడల్ని సాధిస్తూ అంటారు. ఏం చేస్తారు? ఆడబిడ్డలు ఉంటారు ఇంట్లో, కోడల్ని సాధిస్తూ ఉంటారు అన్నట్లు. కొందరింట్లో ఏం చేస్తారు? అన్నదమ్ములు ఉంటారు అనమాట. అర్థమైందా? ఫస్ట్ ప్రిఫరెన్స్ నా భార్యగా రావాలి, లేకపోతే నా భార్య తక్కువ ఉండకూడదు, నా భార్య ఎక్కువ ఉండకూడదు, ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. కూడా ఎవరి పాటికి వాళ్ళు ఉంటే ఏమవుతుంది? ఫంక్షన్లకు కలుసుకోండి, ఆదివారం ఇంట్లో కలుసుకోండి, అందరూ వండుకొని తినండి, సరిపోండి, మళ్ళీ ఎవరి పాటికి వెళ్ళి బతకండి. హల్లెలూయా. ఎగ్జంపులరీ మ్యారేజెస్ అనేవి బయటికి కనపడవు ఈ సిస్టంలోనే ఉండిపోతే. ద ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ మ్యారేజ్ అనేది బయటికి కనపడదు ఇట్లా సిస్టంలో ఉండిపోతే. చెప్తాం లీవ్ ఫాదర్ మదర్, క్లీవ్ వైఫ్, లీవ్ ఫాదర్ మదర్, క్లీవ్ వైఫ్. హల్లెలూయా. ఏమన్నా ప్రయోజనకరంగా ఉండేనా? హల్లెలూయా. ఇప్పుడు నాకు కూతురు ఉన్నది, నా కూతురు అంటే బాగా ముద్దు, ప్రేమ, కరెక్టే. పెద్ద అయిన తర్వాతకి నాకు ఎల్లరేపు అల్లుడు కావాలి, నా కూతురుకి నేను దూరంగా ఉండలేను, నా కూతురు నా దగ్గరే ఉండాలి అని నేను కండిషన్స్ పెట్టుకున్నాను అనుకోండి, వివాహ విషయంలో నా బిడ్డ ఫ్రీడమ్ నేను హరించేస్తున్నట్లు. హల్లెలూయా. యు బీ విత్ యువర్ హస్బెండ్, ఐ ఆమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అంటే నువ్వు వెళ్ళి నీ భర్తతో ఉండు, నీ భర్తతో కాపురం చేయి,
నీకు మేము ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాము, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాము. ఐ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ, బట్ యూ షుడ్ బి విత్ యువర్ హస్బెండ్ అని చెప్పాలి. అలగ్రీ హల్లెలూయా హల్లెలూయా. మమ్మీ నన్ను కొడుతున్నాడు మమ్మీ, నువ్వు కూడా తిరిగి కొట్టు అని చెప్పకూడదు. భర్త అమ్మ లోబడు అని చెప్పాలి. నాకు అసలు లోబడడం లేదు మమ్మీ, ఎప్పుడు నాకు తిరుగుంటుంది, అస్సలు నన్ను దూషిస్తుంది, నన్ను తిడుతుంది, పేరు పెట్టి పిలుస్తుందంటే నీ భార్యరా, ప్రేమించని చెప్పాలి. తల్లిదండ్రులు అంత అంటుందా ఆ పిల్ల, అంత ధైర్యం ఆ పిల్లకి, అట్లా అనకూడదు. పీపుల్ ఆఫ్ గాడ్, మ్యారేజ్ ఈజ్ వెరీ ప్రెషస్, వాల్యుబుల్ సైట్ ఆఫ్ గాడ్. దాన్ని కాపాడుకోవాలి. ఏం చేయాలి? ఎవరో నేను మాటలు బట్టి, ఎవరో ఏదన్నారని బట్టి భర్త భార్య మధ్య ప్రాబ్లమ్స్ రాకూడదు. హల్లెలూయా. చెప్పండి, క్లీవ్ వైఫ్. Now we will do this thing. Let us stand up on our feet. Cleave.